ఎంత రక్తి కట్టించింది, తేజస్సుని ఎంతలా ట్రాప్లోకి దించింది అంటానికి ఆ ఫోన్ రికార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒకసారి ప్లే చేస్తున్నాను. మా వాడికి వేరే పిల్లలు చూస్తున్నాం పిల్లల్ని, ఒకవేళ ఫిక్స్ అవుతుందేమో, ఫిక్స్ అయితే చెప్తాం అది అని మాట్లాడినారు. మా మామ ఉండి ఇంకా ఏంది పాప వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం కుదిరిన కంటే చెడిపోయిందనే హ్యాపీనెస్ ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అని అంటున్నారు. అంటే ఇంకా అప్పుడే నాకు కొంచెం అర్థమైంది ఏంది వీళ్ళు ఎంత డిఫరెంట్ ఉన్నారా ఏంది అని, వేరే మైండ్ వెళ్ళిపోయింది కదా. ఒక్క నిమిషం అంటే ఇప్పుడు మాట్లాడేది ఆమెనండి, అమ్మాయే. అయితే వారం రోజులు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే మేము క్యాన్సిల్ చేసుకున్నాం అన్నట్టు అందరితో రాయించుకొని మాకు వద్దులే అని చెప్పుకుంటే ఆ అమ్మాయి కాంటాక్ట్ చేసి మనము కుదిరిన దానికంటే క్యాన్సిల్ అవ్వడమే వాళ్ళకి ఇష్టం ఉంది పాప అని చెప్తుంది. చూడండి సార్ మాకు. ఓకే యా, ఇప్పుడు ఆడియోలో మాట్లాడుతున్నది ఇప్పుడు ఏదైతే హత్య చేయించిన ఐశ్వర్య, తేజేశ్వర్ భార్య ఐశ్వర్య తేజేశ్వర్తో మాట్లాడిన వాయిస్ అదంతా కూడా వాళ్ళు మాట్లాడుతుందో ఆయన ఫోన్లో రికార్డ్ అయింది. సో ఫోన్ కాల్లో అటు తేజేశ్వర్ ఉన్నారు, ఇటు పక్క ఐశ్వర్య ఉంది. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్షన్ ఒకసారి వినండి. ఇది ఎప్పుడు అంటే అమ్మాయి మొదటిసారి అంటే ఫిబ్రవరిలో పెళ్లి క్యాన్సిల్ అయ్యి వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ. ఈమె కూడా అనకూడదు అట్లా, తప్పు. ఇప్పుడు నువ్వు ఇచ్చే పొజిషన్ ఉంటే చెప్పాలా నువ్వు ఇస్తా అది ఇదని, నువ్వు తర్వాత వాళ్ళ దగ్గర ఒక మాట నా ముందర ఒక మాట మాట్లాడకూడదు. నీ వల్లే ఇట్లా అయింది, నీ వల్లనే ఇంత బాగా వస్తుంది, నీ వల్లనే ఇట్లా అయిపోతున్నా అంటే అనకూడదు కదా, తప్పే కదా అది. మళ్ళీ నీ సంబంధం అదే పొప్పన్నమ్మ అవి కుదిరినాక అంత ఓకే అయిన తర్వాత నాకు ఈ చంపచారాలు కావాలి బంగారువి అంటే ఆ కట్నం ఇంత పెరిగిందనే కదా బాధపడేది. నువ్వు మళ్ళీ ఈ పొజిషన్లో ఇవితా అంటే ఆమె ఇంకా ప్రెజర్ అయ్యేదా నా పైన. ఆలోచిస్తున్నావా అవన్నీ? నేను అడిగినా నేను అమ్మని ఏం అసలు ఏం పలకరు, ఏం చెప్పరు. నిజం చెప్తున్నా చూడబ్బా, మా ఫ్యామిలీలో నాకు ఎవ్వరు నచ్చరు. నిజం నేను ఒక్కటే ఏమంటే నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. నేను ఇదే హ్యాపీ ఉంటా అన్నందుకే కదా ఇవన్నీ చేసింది. కానీ ఆమె నాకు అవన్నీ మాట్లాడకూడదు. కట్నం వద్దు, అది గొడవనే వద్దు. ఇప్పుడు మీ ఇష్టం, మీ అమ్మ తర్వాత పెట్టుకో, అది నీ ఇష్టము, మీ అమ్మ ఇష్టమే. కానీ నేను ఒకటి ఫిక్స్ అయ్యి వచ్చిన అంతే. అదే మాట నేను ఆ రోజు కూడా అన్నా, మా ఇంట్లో కూడా చెప్తున్నాను, ఏమైనా ఇంత మరి 3 లక్షలకి మనం ఎందుకు ఇంకా బిగా చేసుకుంటే అయిపోతుంది కదా అని కూడా ఆడుకున్నాను. మనం ఏం పైసలు వాళ్ళు ఇస్తే మనం ఏం తీసుకొని కాదు కదా, జస్ట్ మన ఫంక్షన్ వాళ్ళకి అవి ఖర్చులకి మనం అడిగింది. దానికోసమే ఇప్పుడు మనము వాళ్ళు 3 పెడితే మనం 5 పెట్టాలి. అట్లా చేసుకుంటేనే కదా గ్రాండ్గా పెళ్ళి ఉంటాయి, అవి ఉంటాయి అని అంటే అందరికీ నువ్వు చెప్తే నమ్మము. నేను కాకముందే 1,00,000 పెట్టినాను, అన్ని అడ్వాన్స్లు ఇచ్చినాయి. జమ్మన్నకు పెట్టిన వీళ్ళు పెడుతున్నాను, నేను పెట్టినా అన్నిటికీ. వచ్చినప్పుడల్లా ఎన్ని కార్లు, 3 కార్లు 4 కార్లు వచ్చిన వారికి గిజీలు అన్నీ నేనే పెట్టుకుంటూ వచ్చినాను. మా ఇంట్లో పొరపాటుగా సొంతంగా నేనే పెట్టుకున్నాను అన్నీ. వాళ్ళు సపోర్ట్ చేశారు, ఏమైనా కావాలా ఒక 50,000 వేసుకోరా అకౌంట్, అది నాకేమొద్దు, నా దగ్గర ఉన్నాయి నేను తీసుకుంటా. ఆడికి వస్తున్నారు అది అంటే బట్టల దగ్గర దానిల దగ్గర అన్ని గొడవలు అది పడుతున్నారు కదా. ఆడికి చెప్పినా నేను అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా తెలుసా, సరే మా అవన్నీ వద్దు, సరే ఇప్పుడు నాకు నచ్చినది నేను తీసుకోమన్నారు, తీసుకున్నాను, అయిపోయింది. ఆడికి ఇవన్నీ వాళ్ళు ఆడవాళ్ళే అంత, నేను కూడా ఆడదానే కదా, మనమే అంత. చీరల దగ్గర బట్టల దగ్గర ఏడైనా అంత. ఇప్పుడు ఏంది వాడు నాకు నచ్చినాడు, వానికి నేను చాలా ఇష్టం అని చెప్పినాడు, వానికి నాకు మధ్యలో లేదు, మీరంతా ఎందుకు? సరే ఇప్పుడు ఒకటి ఈ పెళ్లి చీరలు ఒకటే కదా, అదేం రోజు కట్టుకొని నేను తిరగాను కదా, తర్వాతకు వాడు ఎంతనా పెడతాడు కదా, ఎందుకు అవన్నీ ఇప్పుడు దానిల కోసం ఎందుకు గొడవ పడుతున్నారు అని కూడా చెప్పింది. పట్టీల దగ్గర కూడా గొడవనే తెలుసా, పట్టీల దగ్గర కూడా నన్నే అన్నాడు. వాళ్ళు ఏంది ఏందో అన్నాడంట, పాత ఏందో కొత్త ఏందో నాకు అవన్నీ తెలియదు, ఏందో 2 తులాలు 10 తులాలు ఏమో చెప్పిస్తా అంటే తక్కువ చేపించి పంపించినారంట. డబ్బులు నువ్వు ఇచ్చినావేమో తెలియదు, మీ అమ్మ మా వాళ్ళు అంటే మా దాంట్లో ఇట్లా 2 తులాలు చేపించాలనండి, మేము మాకు
కానీ ఆడేమైంది తక్కువ చేయించి పంపించేసినారు. ఇక్కడ తక్కువ చేస్తే పంపించినారు. దానికి నాకే చూడు ఇంతనే మేము ఇంత చెప్తే ఇంతే చేపించినారు. మళ్ళీ నువ్వు దగ్గరుండి ఏం చేసినావు అడిగినా సెలెక్షన్ చేసింది. కానీ మీ అమ్మ ఏమనిందంట, లేదు ఇవే బాగున్నాయి ఇవే తీసుకో. ఆయన కూడా ఈ షాప్ అని ఏమన్నాడు, ఫస్ట్ అయితే పాపకు చూపియండి, పాపకి ఎంగేజ్మెంట్ అంటున్నారు కదా పెట్టండి, నచ్చలేదా మనం వాపస్ ఇచ్చి మనం వేరేది తీసుకుపోండి. నేను అవన్నీ ఏం చెప్పాలా అమ్మ, ఇప్పుడు ఒకటి తీసుకో ఏదో ఒకటి, పెళ్ళయ్యేంత వరకు కొంచెం ఓపిక పట్టుకొని ఉంది. పెళ్ళయిన తర్వాత మాకు ఇష్టం వచ్చినట్టు మేము ఉంటాం కదా, అప్పుడు ఒకవేళ నాకు ఏది నచ్చితే అది నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎందుకు దానికి కూడా గొడవనా? సరే డైలీ ఫోన్ మాట్లాడుతున్నా, ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా, అది మాత్రమే తెలుసు నీకు. కానీ నేను అట్లా చెప్పుకోలేను, బయటికి ఎవరికి చెప్పుకోలేను. ఏమంటే ఇప్పుడు రీజన్ ఏంది అని అన్నందుకు నేను చెప్పిన. ఇంకా కొన్ని మాటలు అన్నీ చాలా జరిగినాయి కానీ అవి నేను చెప్పేంత ఇది కూడా లేదు నాకు. ఇక్కడ ఎంత మహానటి అంటే ఈ కాన్వర్షన్ అంతా కూడా మొదటిసారి అంటే ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయ్యి పెళ్లి ముహూర్తం రెడీ చేసి అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత, అంటే అతనితో కలిసి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత సార్ మేము వద్దన్నాం. ఒక్కసారి వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎట్లా పెళ్లి చేసుకుంటావు అని అందరం నిలదీసినాం, తిట్టినాం, బాగా కోపం అయితే చూడు అమ్మాయి ఎట్లా మాట్లాడింది కాంటాక్ట్ చేసి అని మా తమ్ముడు మాకు రికార్డు పంపించినాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈమె ఆల్రెడీ తేజేశ్వర్తో ఎంగేజ్మెంట్ చేసుకుని పాపం పెళ్లి అరేంజ్మెంట్స్ ఆల్రెడీ చూడండి ఎన్ని ఏర్పాట్లు చేశాను అనేది, ఎంతంత ఖర్చు పెట్టి ఏమేమి కొన్నాను మొత్తం తేజేశ్వర్ చెప్తూ ఉన్నాడు. అంతా కంప్లీట్ వీళ్ళే అరేంజ్ చేసుకున్నారు పెళ్లికి సంబంధించి. సో అవన్నీ చేసుకున్న తర్వాత బ్యాంకు మేనేజర్తో ఒక 6 రోజుల పాటు చెన్నై వెళ్ళిపోయి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతున్న ఆడియో అందులో ఏం చెప్తోంది అంటే, నా భర్త అనేవాడు ఎలా ఉండాలి అంటే, ఆల్రెడీ వీడు వేరే వాడితో వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి నా భర్త ఎలా ఉండాలి అంటే, నేను నా భార్య అంటే బాగా ఇష్టం చూపించాలి, భార్యకి భర్త అన్నట్టుగా ఉండాలి అని. అసలు ఆ వాయిస్ వింటే ఆమె ఎంత మహానటి అనేది, అంటే తేజస్విని ఎలా ట్రాప్లో దించింది అనేది. నేను ఒకటే ఏమంటే, నాకు వచ్చే భర్త నన్ను అర్థం చేసుకోవాలా, వానికి నేను తప్ప నేను వానికి తప్ప ఇంకెవ్వరు ఉండకూడదు మా దాంట్లో. ఇదే నాకు కావాల్సింది. ఎవరైనా మధ్యలో వచ్చి ఇడగొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. అర్థమైంది కదా, నాకు వచ్చే భర్త ఎలా ఉండాలంటే నేను నా భర్తకి నేను ప్రాణం అన్నట్టుగా ఉండాలా, అంతగా ప్రేమించాలా. సో మధ్యలో మమ్మల్ని విడగొట్టే వాళ్ళు ఉంటే అసలు ఊరుకునేది లేదు. అంటే విడగొడుతున్నారంటే వీళ్ళందరూ వద్దంటున్నారు కదా, అందుకని అంటే ఏ విధంగా నమ్మించింది తేజస్విని అని. సో ఈ విధంగా అతన్ని ట్రాప్లోకి లాగి అతన్ని వేధించి చివరికి ఫ్యామిలీ అంత ఇష్టం లేకపోయినా కూడా పెళ్లి చేసుకుని ఈరోజు అత్యంత దారుణంగా దుర్మార్గంగా అతన్ని హత్య చేయించింది. సరే అమ్మా, ఇంకా ఆడియోలు ఉన్నాయమ్మా, ఇది ఒక్కటేనా? ఇక్కడ లేవు అంటే మా తమ్ముడిని చాలా మంచి వ్యక్తి సార్. ఇతడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ అమ్మాయి ఒక్క రూపాయిని ఆశించాలి. ఆ అమ్మాయికి తాలిపట్టు, పుస్తెళ్తాడు, డైలీ యూస్కి చైను అవన్నీ చెప్తున్నాడు. పాపం పెళ్లికి ఏమేమి అరేంజ్ చేశాను, ఎక్కడెక్కడ ఎంత అడ్వాన్స్ ఇచ్చాను, ఇంత ఖర్చు పెట్టి నేను అరేంజ్మెంట్ చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోయినావు అని అడుగుతున్నాడు. పాపం ఒక్క రూపాయి అమ్మాయి నుంచి ఆశించకుండా మొన్న పెళ్లి ఖర్చు కూడా లేచిపోయి పెళ్లి చేసుకునేటప్పుడు కూడా 3-4 లక్షలు వీడి చేతి నుంచే పెట్టి చేసుకుని బాగా కష్టపడే వ్యక్తి సార్. బాగా సంపాదించుకుందాము, కష్టపడదాం, బాగుపడదాం అనే లక్షణాలు ఎక్కువ వాడికి. వాడి డబ్బుకు ట్రాప్ చేసింది, కానీ వాడిని ఇష్టపడినట్టు మోసం చేసి వానికి లేనిపోని మాటలు చెప్పి పెళ్లి చేసుకొని వాడిని చంపేపించింది చూసా. ఇది మహాఘోరం. ఎందుకు అనుకుంటున్నారమ్మా? నేను ఇప్పుడు ఎవరికి అర్థం కాని ప్రశ్న అదే. సో ఇప్పుడు మొదటిసారి ఆల్రెడీ వెళ్ళిపోయింది, రెండోసారి వెళ్ళిపోయినా మీరు పెద్ద పట్టించుకోరు కదా. ఇందాక మీరు అన్నారు మేమే పంపించేవాళ్ళం కావాలంటే అని. ఎందుకు మీ అబ్బాయి మీ తమ్ముడిని చెప్తా సార్. నాకు ఇప్పుడు మొన్న మొత్తం డీటెయిల్స్ తెలిసిన తర్వాత నాకేమనిపించింది అంటే, వీడు ఒక అమాయకుడు, వీని ఊకే పెట్టుకో, ఏదో నేను ఆడిందే ఆట పాడిందే పాట ఉంటుంది, వీడు చెప్పినట్టు వింటాడు, చాలా మంచి వ్యక్తి, భార్యను మంచి చూసుకోవాలి, తల్లిదండ్రులను మంచి చూసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ డిసిప్లిన్గా మారిపోయి ఉన్నాడు, అంతగా ఈయన ఒక పెట్టుకొని నేను యూజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే మా తమ్ముని పెళ్లి చేసుకుందని నాకు అనిపించింది సార్ ఈమె గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత. కానీ మాకు ఒక విషయం మాకు ఇష్టం లేదని చెప్పి మేమే మెడబట్టి దెబ్బతున్నాం. అన్యాయంగా మా తమ్ముని అన్యాయం చేసింది సార్.
మా తమ్ముడు డ్యాన్స్ చేస్తే ఎంతమంది పిల్లలు అబ్బబ్బబ్బా ఎంత ఇష్టపడుతుండ్రి. అప్పుడు కూడా మేము మా తమ్ముడు ఒక్కరికి కూడా కన్నెత్తి చూసలేడు సార్. ఒక్కరిని కూడా చేసుకున్నా, అట్లా చేసుకున్నా కూడా మేము సంతోషపడుతుంటాం సార్. నిజం చెప్తున్నాము. ఈ అరేంజ్డ్ మ్యారేజే ఇంత ఘోరంగా చంపేస్తే అసలు పెళ్ళంటేనే భయం వేస్తుంది. ఎట్లా చూడాలి, ఏం చూడాలి అనేది అర్థమవుతలేదు. మొన్న మేఘాలయలో ఇలాంటిదే జరిగిందమ్మా. ఈ సందర్భంగా మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను. సేమ్ అక్కడ కూడా మంచివాడిని, చక్కగా అతనికి వెహికల్స్ ఉన్నాయి.